అందరికీ నమస్కారం. నేను మీ జితేంద్ర కుమార్ రేవణిశెట్టి. గతంలో ఒక మనిషికి పబ్లిసిటీ కావాలంటే అతను నాయకుడన్న అయి ఉండాలి, సెలబ్రిటీ అవ్వాలంటే అతను ఏదైనా సినిమాల్లో కానీ సీరియల్స్లో కానీ నటించేవాడు అయి ఉండాలి. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, చేతిలో సెల్ ఫోన్ ఉన్న తర్వాత అందరూ కూడా వాళ్ళు సెలబ్రిటీ టైపే ఉన్నారు. దానికి కారణం మన చేతిలో ఉన్న ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ వీటన్నిటి ద్వారా మనం రకరకాల వీడియోస్ చేసుకుంటూ ఎక్కువ మంది వ్యూస్ వచ్చినాయి కదా, ఎక్కువ మంది ఫాలోయర్స్ ఉన్నారు కదా, నేను గొప్ప, నేను సెలబ్రిటీ అయిపోయాను, నాకు ఇంతమంది ఫాలోయర్స్ ఉన్నారు, నేను చాలా గొప్పవాడిని అయిపోయాను అని ఈ నేను అనే ఒక భ్రమలో కొట్టుకొని పోతున్నారు. ఇది చాలా పొరపాటు. ఎందుకంటే నిజమైన సమస్య వచ్చినప్పుడు, నిజంగా కష్టం వచ్చినప్పుడు వీళ్ళల్లో ఎంతమంది మనతో ఉంటారో మనకు తెలియదు. కానీ ఈ నేను అనే అహం మాత్రం మనల్ని అధఃపాతాలని తొక్కేస్తుంది. ఈ నేను అన్న పదాన్ని మనం మాని అందరితో కలిసి మనం అలా జనంగా మనం ఉండగలిగినప్పుడు మన ఉనికి ఇంకొంతకాలం ఉండగలుగుతుంది. ఒకప్పుడు ఈ పేపర్లో వేస్తేనే అతని గురించి రాస్తేనే తెలిసేది పది మందికి. ఇప్పుడు మనం వీడియో మనం చేసుకొని మన సోషల్ మీడియాలో మనం ప్రచారం చేసుకోవడం ద్వారా కొంతమంది ఎక్కువ మంది వ్యూస్ చూడగానే బయట కొంచెం మీరు జితేంద్ర కదా, లేకపోతే మీరు పలానా కదా అనగానే సెలబ్రిటీ లాగా ఫీల్ అయిపోతున్నారు. ఈవెన్ సినిమాల్లో కూడా 10 సినిమాల్లో నటించే వ్యక్తులు కూడా ఆ తర్వాత ఎన్ని ఫ్లాప్లు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు కనుమరుగైపోయిన ఆ సెలబ్రిటీ అనే ఒక పిచ్చి స్టేటస్ని మైండ్లో నుంచి పోనవట్లేదు. అసలు ఎవరు సెలబ్రిటీ? అందరూ సామాన్యులే. గొప్ప సెలబ్రిటీలైన చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, మహా నాయకులు కూడా అతి సామాన్యులాగా మన ముందు కనపడతాం మనం చూసాం కదా. ఇంకా మనం ఎందుకు అంత అహాన్ని ప్రదర్శించాలి? ఆ నేను అనే అహాన్ని ప్రదర్శించడం ద్వారా జరిగే నష్టాన్ని చిన్న 2 మాటల్లో చెప్పదలుచుకున్నాను. ఒక గురువు గారు రోజు ఆయనకు పాలు తీసుకొచ్చే వ్యక్తి రాలేదు. ఎందుకని రాలేదు అని ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నాడు. బయట తుఫాన్ బీభత్సంగా ఉంది. ఆ మధ్యలో ఒక పెద్ద నది ఉంది. ఈరోజు తుఫాన్ బాగా ఉంది కాబట్టి అతను రాలేడు, నదిని దాటి రావాలంటే చాలా కష్టం కాబట్టి అతను ఈరోజు రాలేడు, కాబట్టి మనకి ఈరోజు పాలు అనేది లేవు, ఆస్వాదించుకుందాం అనుకున్నారు. కానీ కాసేపటికి ఆ వ్యక్తి వచ్చి పాలు పోసాడు. గురువుగారికి ఆశ్చర్యం వేసింది. నది ఉధృతంగా చాలా తీవ్రంగా వెళ్తుంది కదా, ఈ సమయంలో నువ్వు ఎలా రాగలిగావయ్యా నదిలో నుంచి అని. గురువుగారు, నేను మిమ్మల్ని తలుచుకొని మీ నామజపం చేసుకుంటూ నా గురువుగారు అని తలుచుకుంటూ నదిని దాటేశానండి, నాకు ఏం కాలేదు గురువుగారు అన్నాడు. అబ్బో, చాలా నాలో అయితే చాలా గొప్ప విషయం, అదైతే నేను చాలా గొప్పవాడు అనమాట అనుకొని, సరే నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అతను పంపించేసాడు. అది కూడా వాడు గురువుగారు తలుచుకుంటూ ఆ భక్తితో అతను వెళ్ళిపోయాడు. ఈ నది దగ్గరికి వెళ్ళిన తర్వాత నదిలో కాలు అడుగు పెడుతూ నేను అని నదిలో కాలు పెట్టాడు. దెబ్బ కొట్టుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ కనపడలేదు గురువుగారు అని కూడా ఎవరు తిరిగి రాలేదు. ఈ నేను అతను గురువుగారి మీద అపార నమ్మకమైన భక్తి ప్రపత్తులు ఉన్నాయి. అతను నేను తక్కువ అని చెప్పి అతను ఒక మంచి భావంతో వచ్చాడు కాబట్టి అతను ఉండగలిగాడు. ఈ నేను అనే అహాన్ని ప్రదర్శించాడు, కొట్టుకొని వెళ్ళిపోయాడు. అలాగే ఒక రాజుగారి కొలువులో రాజుగారికి ఒక డౌట్ వచ్చింది. అందరూ సభికులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. రాజుగారికి స్వర్గానికి ఎవరు వెళతారు అని రాజుగారు కదా అడిగింది. రాజుగారు మీరే వెళ్తారని అందరూ చెప్తున్నారు. రాజుగారికి ఆ సమాధానం నచ్చట్లా. చివరికి ఒక మంత్రి వచ్చాడు. మహారాజా, నేను పోయినా పోవచ్చును అన్నాడు. ఆహా, అంటే మీరు వెళ్తారన్నమాట అని మిగిలిన వాళ్ళు అందరూ అనుకున్నారు. కానీ రాజుకి అర్థమైంది. ఆ మంత్రిని వివరంగా చెప్పండి మంత్రి గారు అని అడిగాడు. మహారాజా, నేను అనే అహం పోయినప్పుడు ఎవరైనా స్వర్గంలోకి వెళ్ళినట్టే అదే స్వర్గం నిజంగా అని చెప్తాడు. కానీ మనం ఎందుకని కొద్ది వీటిలో చూడగానే ఈ సెల్ ఫోన్ చేతిలో ఉండగానే మనందరం సెలబ్రిటీలు కాదండి. కేవలం మనకు మాధ్యమం, మన వాయిస్ని వినిపించడానికి ఈ సోషల్ మీడియా ఛానల్స్ మనకు ఒక అవకాశంగానే తప్ప ఇదేదో ఇందులో నుంచి వచ్చేసి మనం ఏదో పెద్ద గొప్పవాళ్ళ అయిపోయామని భ్రమలో పడద్దు. ఆ భ్రమలో పడితే గురువుగారు కొట్టుకుపోయినట్టు నేను అని పిచ్చి భ్రమలో కొట్టుకొని పోతాం. తిరిగి మనం పట్టించుకునేవాడు కూడా ఉండవు. గుర్తుపెట్టుకోండి. జై హింద్. భారత్ మాతాకి జై.